ఛానల్‌కి స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తూ, ఎందుకంటే మీరిచ్చిన ఒక లైక్ బటన్ ఈ వీడియో ఎంతో మందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వాస్తుశాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పుని ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని, కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థికంగా కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణంలో ఒకటి. రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మికంగా పండితులు. అవేంటివో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము అందిస్తున్న ప్రతి సమాచారం మీ వరకైతే వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరి మీరు ఉప్పుని చూసి వెళ్తుంటే ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతోనే వాస్తుశాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ళ ఉప్పుని ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టి పర్సుల్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మికంగా పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచి నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పుని మానసిక ఇబ్బందులకు తొలగిపోతాయి. ఉప్పుని ఎవరి చేతితో నుంచి అయినా ఎందుకంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా 1 గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసు నైరుతి మూలలో ఉంచితే డబ్బుకి ఏ విధమైన లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. 1 గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో 1/2 స్పూను పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తరువాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తరువాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. 1 గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్ను నీరు పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తరువాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే 1 ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో
కొంత రాళ్ళ ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టి తగలకుండా, దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పును నింపి బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాల్లో నష్టాలు కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ళ ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించకుండా మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సహజావుగా ప్రారంభమయ్యే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చెయ్యాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతీ నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లో సభ్యులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీలు పాత్రల్లో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే మాత్రమే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు 2 రాహు కారణ గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉంటాయి. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలాగే వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించడం, ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్ ఉప్పుని తీసుకొని ఆ కుండను దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకొని బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మరెన్నో వీడియోస్ మేము చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్గా అందిస్తుంది. లైక్ చేస్తారని ఆశిస్తూ